తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను అందరూ కలిసికట్టుగా అట్టహాసంగా నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను కమిషనర్ మౌర్యతో కలిసి శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు. 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. మన తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో ప్రతి ఏడాది ఎంతో గొప్పగా మన తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది మన ప్రభుత్వ లాంఛనాలతో దీన్ని ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదేవిధంగా టీటీడీ సహాయంతో ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనము ఈ జాతర నిర్వహించుకుంటున్నాం. ఈ జాతరకు సంబంధించి మనకు తిరుపతి జిల్లాలో నలుమూలల నుంచి జనాలు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 30 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లని జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి ప్రజాప్రతినిధులతో కలిపి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఒక ప్రత్యేక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటుంది. భక్తులకు ఒక మంచి దర్శన భాగ్యం, అమ్మవారి దర్శన భాగ్యం మంచిగా కలిగే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా భక్తులతో మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనేది వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని కూడా వాళ్ళు వివరించారు. అదేవిధంగా మనకు వచ్చే 12 తారీఖు 13, 14 చాలా కీలకం. ఆ రోజు అమ్మవారి అభిషేకంతో పాటు మనకు తదుపరి కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక ఆ 3 రోజులకి ప్రత్యేకమైనటువంటి బందోబస్తులు, అదేవిధంగా మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా డ్రోన్ కెమెరాలతో సహా మనం ఏర్పాట్లన్నీ కూడా సమీక్షిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము ఏర్పాట్లు చూసుకుంటున్నాం. అదేవిధంగా భక్తులకి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నీళ్లు, మజ్జిగ కూడా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్ని విధాలుగా చూసుకొని ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక మంచి దర్శన భాగ్యం, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేసి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది.